ఫ్లూ వ్యాక్సిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడానికి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా టెట్రావాలెంట్ లేదా క్వాడ్రివాలెంట్ ఫ్లూ వ్యాక్సిన్ అయి ఉండాలి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రత్యేకించి ఫుడ్ జాగ్రత్తలు అంటూ ఉండవు. అంటే వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, ఈ ఫుడ్ తినొచ్చో లేదో అన్నట్టు ఉండదు. ఆ రోజు ఏదైనా తినొచ్చు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న 6 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఫీవర్ కూడా రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా అది చాలా మైల్డ్ ఫీవర్ లేదా మైల్డ్ బాడీ పెయిన్స్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ డే కల్లా మళ్ళీ కంప్లీట్ గా నార్మల్ అయిపోవచ్చు. చాలా మంది ఫ్లూ వ్యాక్సిన్ డోస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి 6 months అబోవ్ పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా కూడా ఇందులో వచ్చే ఈ 0.5 ml డోస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే 9 years లోపు పిల్లలకి ఇదివరకు ఎవరికైతే ఫ్లూ వ్యాక్సిన్ అసలు ఎప్పుడు వేయించకపోతే ఎప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ వేసినా కూడా మళ్ళీ 4 weeks అంటే 1 month గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ కూడా వేయించాల్సి ఉంటుంది. బై ఛాన్స్ ఒకవేళ మనం ఆ సెకండ్ డోస్ వేయించే టైంకి వాళ్ళకి ఫీవర్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా అయ్యి వ్యాక్సిన్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది, ఇంకా అలా మర్చిపోయి ఉన్నాము అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్లీ 1 డోస్ లాగా వేయించుకుంటే సరిపోతుంది. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎప్పుడు పర్ఫెక్ట్ టైం అని చాలా మంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్ గా మే టు జూన్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం. ఎందుకంటే వర్షాలు పడే 1 month ముందే మనకి యాంటీబాడీస్ అనేవి రెడీగా ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక 1 ఫ్లూ ఎపిసోడ్ కి కూడా మనం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడొచ్చు. ఫ్లూ వ్యాక్సిన్ గురించి అసలు మాకు ఇదివరకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు అన్నప్పుడు అట్లీస్ట్ మీ సిమ్టమ్స్ గమనించుకోండి. అంటే ఫ్రీక్వెంట్ గా వర్షాకాలం, చలికాలం కాగానే మీకు జలుబుతో పాటు జ్వరం, దగ్గు ఇవన్నీ వచ్చి దాని గురించి ప్రత్యేకించి మెడికేషన్స్ వాడాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు మీరు ఈ సంవత్సరం ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకొని రెడీ ఉండండి. సో దీన్ని బట్టి మీకు అనవసరమైన మెడికేషన్స్, హాస్పిటలైజేషన్స్ కూడా తప్పుతాయి.